ఇప్పుడు దాకా నేను ఒక జానర్ వీడియోస్ చేసాను అప్పుడప్పుడు యూట్యూబ్ లో, బట్ టైం లేక ఇప్పుడు ఆగిపోతా ఉండే. కానీ ఇప్పుడు నుంచి మేము ఒక గ్యాంగ్ మా ఫ్రెండ్స్ అంతా కనుక్కొని ఇప్పుడు నుంచి క్యాంపెయిన్ వీడియో చేయాలనుకున్నాం. ఈ సిటీలో ఉండి జాబ్ చేసేదంతా పోతుంది, వీక్లీ వన్స్ అట్లాగా మంచి ఒక మారుమూల పల్లెటూర్లకు వెళ్ళి అక్కడ ప్రకృతిని ఆస్వాదించి మేము చూసిందే కాక మీకు కూడా చూపిస్తాం. నైట్ చాలా అడ్వెంచర్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఈ రోజే మేము స్టార్ట్ చేయాలనుకున్నాం, బట్ మేము పెట్టిన బేసిక్ గ్యాజెట్స్ అయితే పొద్దునే వచ్చినాయి. టెంట్ మాత్రం ఇప్పుడు పట్టిందనమాట. ఇప్పుడు అరౌండ్ టైము 7:30 అట్లా అవుతుంది. ఇప్పుడు నుంచి దగ్గరలో ఉన్న ఒక లొకేషన్కి వెళ్ళి ఈరోజు ఫస్ట్ క్యాంపింగ్ అయితే వేస్తాము. ఫస్ట్ మేము తీసుకెళ్ళే గ్యాజెట్స్ అయితే ఇది వ్యాజ్లిన్ కాదు, ఒక హెడ్ లైట్. ఇదేమో క్యాంపింగ్ టెంట్ లోపల వేసుకునే మామూలు లైట్, బ్యాటరీ లైట్ అనమాట. అది హెడ్ లైట్, ఫోకస్ లైట్. ఎందుకంటే మనం వెళ్ళేది ఇప్పుడు అడవుల్లోకి కదా, కొంచెం ఏదన్నా డేంజర్ ఏదన్నా వచ్చా ఫోకస్ లైట్ మనకు కంపల్సరీ ఉండాలి. టూల్ కిట్ మన దగ్గర ఎప్పుడు టూల్ కిట్ అయితే ఉండాలి. అది వచ్చేసి మైక్స్, కొంచెం వాయిస్ క్లారిటీ రావడానికి. దెన్ పవర్ బ్యాంక్. మనకి నైట్ మల్టిపుల్ గాడ్జెట్స్ వర్క్ కావాలి కాబట్టి మనం అయితే ఒక పవర్ బ్యాంక్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి టెంట్. ఇప్పుడు ఇవి తీసుకొని మేము ఈ రోజైతే ఫుడ్ అది ఇదేం పెట్టుకోము, డైరెక్ట్ అక్కడికి పార్సిల్ తీసేసుకొని అక్కడికి వెళ్ళి ఫస్ట్ క్యాంపెయిన్ కాబట్టి అసలు ఎట్లా ఉంది ఏంది మాకు ఏమీ తెలీదు, టెంట్ సెట్ చేయడం కూడా తెలీదు. అక్కడికి వెళ్ళి మొత్తం చూసి అయితే మేము నలుగురం స్టార్ట్ అయ్యాం. లొకేషన్కి వెళ్ళి తర్వాత అక్కడ టెంట్ వేసి అది మొత్తం ఈరోజు చూపిస్తామన్నమాట. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మాకు మీకు కూడా. మధ్యలో మనం అయితే ఫుడ్ పార్సిల్ తీసేసుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడైతే మేమైతే బయలుదేరాం అనమాట. ఇప్పుడు నుండే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి ఒక సిటీ అవతలకైతే వెళ్ళిపోవాలి, కంప్లీట్ అడవిలోకి. ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి మాకు లేట్ అయిపోయింది, ఎందుకంటే టెంట్ రావడం వల్ల. అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యలో ఫుడ్ తీసుకొని అక్కడికి వెళ్ళేసరికి అరౌండ్ 10 అవుతుంది. మళ్ళీ అక్కడ మాకు టెంట్ వేయడమే రాదు, టెంట్ వేసి అదంతా చేసి అదైతే కొంచెం లేట్ అవ్వచ్చు. బట్ నెక్స్ట్ టైం నుంచి మంచిగా వేస్తాము. కానీ లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఇప్పుడు వెళ్ళేది అక్కడ చూపిస్తాను మీకు లొకేషన్ ఎట్లా ఉంటుంది. మేమైతే ఇప్పుడు ఫైనల్ గా ప్లేస్ అయితే సెట్ చేసుకున్నాం. ఇక్కడైతే ఇవ్వాలనుకుంటున్నాం. ఈ రోజు ఎందుకు ఇంత టైం అయిందంటే ఇప్పుడు దగ్గర 11 దాటిపోయింది. మేము ఫస్ట్ ఒక ప్లాన్ లేదు, టెంట్ వచ్చేసింది, వేద్దామని వచ్చేసాం. మేము అనుకున్న ప్లేస్ లో అయితే అది సెట్ కాలేదు, ఎందుకంటే అక్కడ గుడి కట్టేసి అయ్యప్ప స్వాములు ఉన్నారు. సో అక్కడ నుంచి వెతుక్కుంటూ చాలా డీప్ ఫారెస్ట్ లోకి వచ్చేసాం అనమాట. ఇంక ఇదంతా ఫారెస్ట్ లో చూసుకోండి. సో ఇక్కడైతే వేస్తున్నాం. టెంట్ అయితే వేసేసి మనం కొన్ని కట్టెలు అయితే తెచ్చుకున్నాం. ఫస్ట్ తినాలి, ఆకలి అవుతుంది. టెంట్ వేసిన తర్వాత మీకు మొత్తం చెప్తాను. ఓకే.
టెంట్ అయితే అయిపోయింది గైస్. ఇప్పుడైతే టెంట్ అయితే అయిపోయింది. మనం పుల్లలో ఉన్నాయి చిన్నగా. ఫస్ట్ అయితే లోపల ల్యాంప్ బిగించేసుకుందాం, ల్యాంప్ పెట్టేసుకుందాం. దెన్ మనం మంట వేసేసుకొని తినేద్దాం ఫస్ట్. లైట్ ఇప్పుడైతే టైం వచ్చేసి కరెక్ట్గా 12 గంటలు అవుతుందండి. ఇప్పుడే మాకు బాగా ఆకలేసేస్తుంది. వచ్చి కొద్దిగా మంటేసి ఇక్కడ టెంట్ వేసి లోపల తినేస్తున్నాం. తినేద్దాం ఇప్పుడైతే. బిర్యానీ బాగుంది, ఇంకా బాగా అలసిపోయాయి అనమాట ఈరోజు. మా వాళ్ళు కూడా తింటున్నారు, చూపిస్తా. అవును, వీళ్ళనైతే ఇంట్రొడ్యూస్ చేయడం మర్చిపోయా కదా. ఈయన వెంకట్, ఈస్ట్ గోదావరి అనమాట, మన సైడే. ఏండే మా అన్నానండి. ఈయన అరుణ్ రెడ్డి, తెలంగాణ మొత్తం నాటు. ఏంది భయ్యా అట్లా తింటున్నావు, మంచిగా ఉందా. ఇక వచ్చేసి మన వైజాగ్ గుంట రాకేష్. గుంటాడు. ఇప్పుడైతే తినేద్దాం. మనకి అక్కడ ఫైర్ కూడా వెలుగుతుంది. తినేసి కొద్దిసేపు అక్కడ కూర్చొని ఇంక పడుకుంటాం. ఇదైతే డేంజర్ ప్లేస్ అండి. నైట్ ఇక్కడ అవి ఇవి తిరుగుతాయని అయితే ఉందన్నమాట. మనకి ఏదన్నా మన కెమెరాలో చిక్కితే మీకు చూపిస్తాం, సౌండ్ లేదన్నా వస్తే. ఓకేనా. బిర్యానీ అయితే బాగుంది, నాకు లెగ్ పీస్ వచ్చింది. హలో గైస్, ఇప్పుడే డిన్నర్ అయింది. నైట్ 12 అవుతుంది. చాలా చలి పెడుతుంది. అడవి లోపలికి వచ్చేసాం, సో అందుకే మంట కాచుకుంటున్నాం. ఇప్పుడైతే మీరు అనుకోవచ్చు అనమాట, అమ్మగా జాబ్ చేసుకొని అటో హాస్టల్లో ఎక్కడో ఉండక అని అనుకోవచ్చు. బట్ అందరికీ ఒక ప్యాషన్ అయితే ఉండేది కదా. మేమైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నాం. సో ఇప్పుడు నుండి ఆ సిటీలో కాంక్రీట్ బిల్డింగ్స్ చూసి చూసి బోర్ కొట్టింది మాకు. నేచర్లో హ్యాపీగా ప్రకృతి అందాలు మేము చూస్తాము, మీకు కూడా చూపిస్తాము. మీరు కూడా చూసి బాగా ఎంజాయ్ చేయండి. మన ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. నెక్స్ట్ అయితే ఇలా ఉండదు అనమాట, మంచి ప్రాపర్ ప్లానింగ్ అట్లా వస్తుంది. నేను ఇక్కడ కూర్చుందాం అనుకుంటున్నా. కింద కూర్చోవడం ఇక్కడ తప్పదు. ఎక్కడైనా వృక్షో రక్షిత రక్షిత అన్నారు, వృక్షం మీద కూర్చోడే. కొన్నారయ్యా ఇది మంటలు ఇచ్చుకోవడానికి ఇచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరికి అలవాట్లు లేవు. మీరు చూసి ఇక్కడ అలవాట్లు ఉన్నాయి అనుకోవద్దు. జస్ట్ మనకి అగ్గిపెట్టి అయితే ఈ చలికి మంటలు ఇవి అయితే కాలం అనమాట. లైటర్ అయితే కొంచెం ఎక్కువసేపు అట్లా ఎదురా రాదు. ఏం పని చేయట్లేదయ్యా అమ్మో. కొద్దిసేపు సరదాగా కూర్చొని మాట్లాడుకొని వెళ్తాం. ఇప్పుడు నుంచి మన ఛానల్లో వీక్లీ వన్స్ ఇట్లా క్యాంపెయిన్ వీడియో అయితే వస్తుంది. మోస్ట్లీ కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్తాం. ఇప్పుడు ఎలా అయితే ర్యాండమ్ గా వచ్చామో అలానే ర్యాండమ్ గా ఏదో ఒక ప్రదేశానికి వెళ్తాం. డేంజరస్ ఏరియాస్ అనమాట. ఇది కూడా ఇప్పుడు మేము వచ్చింది చాలా డేంజరస్ ఫారెస్ట్. ఇది ఇక్కడ జంతువులతో పాటు కొన్ని అవి ఉంటాయి కదా, గోష్లు అవి తిరుగుతాయి. అక్కడ ఊర్లో టాక్ అనమాట. సో చూడాలి, నైట్ ఏమన్నా జరిగితే మోస్ట్లీ మాకు ఏదన్నా కనపడితే మేము వీడియో తీసి చెప్తాము. అందులో మీకు చూపించడానికి చూస్తాం అనమాట. డేంజరస్ ఏరియానే, అందుకని మంట వేసుకున్నాం. మనం పడుకునేటప్పుడు కూడా మంటేసి లోపలికి వెళ్ళి పడుకుంటాం అనమాట. హలో గైస్, దిస్ ఈజ్ మై ఇది నా ఫస్ట్ క్యాంపెయిన్. ఇది నా తొలి అనుభవం. సో మేము ఇక్కడ డేంజరస్ అడవిలోకి వచ్చాము. గ్రామ ప్రజలు చెప్పారు వెళ్ళకండి, అది చాలా ఎనిమల్స్ ఉంటాయి, గోస్ట్ అది ఇది చాలా తిరుగుతాయి, పారానార్మల్ యాక్టివిటీస్ చాలా జరుగుతాయి అని చెప్పారు. బట్ మేము ధైర్యం చేసి ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది అని వచ్చేసాము. సో ఇప్పుడే మేము తినేసి వచ్చి ఇక్కడ మంట కాచుకుంటున్నాం. ఇప్పుడు టైం 12-10 నిమిషాలు అవుతుంది. ఒక 10 నిమిషాలు ఉండేసి మేము పడుకుంటాము. ఇప్పటికే కొంచెం శబ్దాలు వస్తున్నాయి, అబ్నార్మల్ శబ్దాలు, అంటే అసాధారణ శబ్దాలు వస్తున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో. ఆయన కనపడితే ఖచ్చితంగా పెట్టేస్తాం వీడియో తీయడానికే చూస్తాం మోస్ట్లీ. ఏమన్నా కనిపిస్తే అప్పుడు
ఇది ఫస్ట్ కదా మనం కూడా, మనకైతే ఈ భయాలే ఉండవండి. వాడి ప్లేస్ లోకి వచ్చాం కదా, కాబట్టి మనం వాటిని ఏం డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోతే ఏం ప్రాబ్లం ఉండదు. ఇది గాస్ మా ఫస్ట్ క్యాంపెయిన్. ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు నుంచి మీరైతే చెప్పండి అనమాట, వాయిస్ క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ ఏదన్నా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మేము ఇంకా కొంచెం ఇన్వెస్ట్ అయితే చేసుకొని చేస్తాం అనమాట. బికాజ్ క్వాలిటీ కంటెంట్ తీయడానికే చూస్తాము. ఏదైనా చిన్న వీడియో అది 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికే చూస్తాము. కాబట్టి వాయిస్ కానీ వీడియో కానీ క్వాలిటీ తగ్గితే చెప్పండి. మీరైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీ అందరూ షేర్ చేసి సపోర్ట్ చేయండి గైస్. ఇప్పుడు నుంచి ప్రతి వీక్లో అయితే ఒకటి వచ్చింది మన దగ్గర నుండి వీడియో. వెళ్దాం అని 6 నెలల కింద నుండి అనుకుంటున్నాం. ఇప్పుడైతే కుదిరింది. అది ఇప్పుడు ఒక్క రోజులోనే మొత్తం చూసేసి ఆర్డర్ పెట్టేసి, ఆ టెంట్ రాలేదు మాకు యాక్చువల్ గా, రేపు పొద్దున ఇస్తా అన్నాడు. కానీ అమెజాన్ కస్టమర్ కేర్ ఫోన్ చేసి అక్కడ వాళ్ళ దగ్గర నుండి మళ్ళీ డీటెయిల్ తీసుకొని ఏజెంట్ దగ్గరికి వెళ్ళి మేము కలెక్ట్ చేసుకొని వచ్చాం. ఎందుకంటే ఈ రోజు వచ్చేద్దామని క్యాంపింగ్ కి. ఎందుకంటే ఇంత లేట్ అయింది అనమాట. లేదంటే కుకింగ్ ఇక్కడే చేసుకొని ప్రశాంతంగా అది కూడా చూపించేవాళ్ళం. ఒకసారి చూడండి, చుట్టూ ఇదంతా చెట్లే అనమాట. ఇంకా అదంతా అడవి. అక్కడ నుంచి అది ఫారెస్ట్. మనం ఫారెస్ట్ లోపలికి కూడా వెళ్ళొచ్చు, కాకపోతే ఎప్పుడైనా రిస్క్ చేయకూడదు అనమాట. ఎందుకంటే ఇక్కడ కొద్దిగా గొప్ప అడవి గురించి వాటి గురించి తెలిసిన వాళ్ళు అంత ఎవరు లేరు. సో లోపలికి వెళ్ళి రిస్క్ చేయడం కన్నా మేము ఫారెస్ట్ అంచమ్మటేసాం అనమాట. యాక్చువల్ గా లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తే చాలా శబ్దాలు వచ్చాయి. అక్కడ కొన్ని రిస్క్ ఎందుకని జంతువులు ఉంటే మళ్ళీ మన దగ్గర ముందు సేఫ్టీ లేదనమాట. ఈ గాజెట్స్ ఏం లేవు సేఫ్టీకి. ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి అట్లా వచ్చాం. సో ఇక్కడ ఫైర్ వేసుకున్నాం, ఇక్కడ వేసుకున్నాం. మనకి ఇక్కడైతే సేఫ్టీ ఉందన్నమాట. ఎందుకు ఏదన్నా వచ్చినా మనకి ఏమంటుంది. ఇక్కడ కొంచెం ఏదన్నా జరిగినా పరిగెత్తడానికి మళ్ళీ వేసుకొని వెళ్ళిపోవడానికి ఉంది, అక్కడ లేదనమాట. కాబట్టి మాలాగా మీరు చూసి ఎవరన్నా క్యాంపెయిన్కి వెళ్ళేటప్పుడు డీప్ ఫారెస్ట్ లోకి అయితే వెళ్ళొద్దు అనమాట. చాలా డేంజరు. మీ దగ్గర సేఫ్టీ గ్యాజెట్స్ ఉంటే మాత్రమే వెళ్ళాలి. అందులో కూడా ఎవరికన్నా ఒకరికి ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి అడవి పట్ల, అన్ని జంతువుల పట్ల. లైక్ ఏ జంతువు వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలనేది. పులులు అవి పెద్ద పెద్ద ఏముండవు, నల్లమల్ల ఫారెస్ట్ లో తప్పితే ఎక్కడెక్కడ ఉండవు. బట్ ఎలుగుబంట్లు చాలా డేంజర్ పులుల తర్వాత. అవి చెట్లు కూడా ఎక్కుతాయి అనమాట. పుల్లు అన్నా చెట్లు ఎక్కలేవు కానీ. కాబట్టి చూసుకొని మీరెవరు ఇట్లాంటి డేంజరస్ యాక్టివిటీస్ చేయొద్దు. ఇప్పుడు మేమైతే పడుకుంటున్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయింది ఎగ్జాక్ట్ గా. ఇప్పుడైతే మేము పడుకుంటున్నాం. ఇంకా రేపు పొద్దున మార్నింగ్ వేసేసి ఇక్కడ ఇవంతా చూపిస్తాం. ఆ ఫారెస్ట్ ఎలా ఉంది, లోపల దగ్గరలో కొంటలాగా ఉంది. ఏవో సౌండ్లు అయితే వస్తున్నాయి ఇందాక నుంచి. అది జంతువులు మోస్ట్లీ. బట్ ఇంకేం చేయలేదు. తను వస్తే మనం రెడీగా ఉండాలి వాటిని ఫేస్ చేయడానికి. ఓకే, మా వాళ్ళు అయితే అందరు ఇప్పుడు పడుకుంటున్నారు అనమాట. అందరం నలుగురం పడుకుంటున్నాం. ఓకే గైస్, రేపు పొద్దున ఎర్లీ మార్నింగ్ మొత్తం ఏం జరిగిందో మొత్తం చూపిస్తా. ఇక్కడ ప్రకృతి మొత్తం. మీరైతే పడుకోవద్దు, మీరు చూసేయండి. ఓకే, బాయ్. అండి ఇప్పుడైతే 5 అవుతుంది అనమాట. చిన్నగా తెల్లారిపోతుంది. మనం ఇంకా కొద్దిసేపు బయట చలి విపరీతంగా వచ్చేస్తుంది. కొంచెం ఒక 5 నిమిషాలు మంటేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఎందుకంటే తెల్లారే వరకు ఉండొచ్చు ఇక్కడ. బట్ అది ఈ చలికి ఉండలేకపోతున్నాం అనమాట. నైట్ కూడా ఎవరికి అంత కంఫర్ట్ నిద్రలేదు. ఎందుకంటే నైట్ ఏదో వచ్చింది, చుట్టూ తిరిగింది. సో ఆ భయంతో సరిగ్గా నిద్రలేదు. అది ఏదో జంతువు అయితే వచ్చింది అనమాట. నక్కల అరుపులు, నెమల అరుపులు, ఒకటే అరుపులు ఇక్కడ. సో ఇప్పుడైతే మంటేస్తున్నారు. ఇంకా ఒక ఆయన అయితే పడుకొని ఉన్నాడు. ఇదంతా చూపించేసి మీకు వీలైతే అడవి చూపిస్తా ఉన్నాం కదా, అది కూడా చూపిస్తాం. లేదంటే ఇంకా ఇక్కడ నుండి వెళ్ళిపోతాం అన్నాం. ఆయన ఇంకా పడుకున్నాడు. ఇది మంచుకి టెంట్ లో వాటర్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మంచు కాయట్లేదు. ఇది వాటర్ అయితే వచ్చేసినాయి. టెంట్ చిన్న చుక్కలు పడిపోయినాయి. ఎంత మంచు కూర్చుందో చూడండి. మొత్తం మంచానమాట బయట. టెంట్ లో ఉండబట్టి మాకు ఏం అర్థం కాలేదు. చుక్కలు కింద కాని. సో వాళ్ళైతే మంట వేయడానికి ట్రై చేస్తున్నారు.
హాయ్ గైస్, నైట్ అసలే నిద్ర పట్టలేదు. నైట్ ఏదో టెంట్ చుట్టూ తిరిగేసింది, ఒక 2 రౌండ్స్ వేసింది. ఏదో చూడలేదు, చాలా భయం వేసింది ఫ్రెండ్స్. నైట్ నిప్పు ఇంకా ఉంది అక్కడ ఉంటది లోపల. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 6 అవుతుంది. ఇప్పుడే సన్లైట్ అయితే వస్తుంది. చూడండి అదంతా అడవేనమాట. ఇదంతా ఈ అడవిలోకి ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ మేము రాత్రి వెళ్ళి క్యాంపింగ్ అయ్యాలనుకున్నాం. అది చూసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. మీ అందరికి అది చూపించి ఇది క్యాంపింగ్ టెంట్ తీసేసి మనం అక్కడికి వెళ్ళిపోయి అది చూసుకొని వచ్చేద్దాం. నాకు నైట్ ఒక జంతువు వచ్చిందని చెప్పాను కదా, దాని అడుగులు ఇదిగో టెంట్ అమ్మటే వచ్చినాయి. ఇట్లా చూపిద్దాం. ఇదిగో చూడండి, దాని అడుగు ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఒకటి. ఇదిగో ఇవి ఇవి బ్యాక్ ఫ్రంట్ రెండు కలిసి ఒకే దగ్గర ఇక్కడ పడిపోయినాయి అనమాట. ఇది ఇట్లా వెళ్ళింది చూపి, అట్లా వచ్చేసి టెంట్ పక్క నుండి ఇట్లా వచ్చింది. మాకు క్లియర్ గా సౌండ్ వినపడింది అనమాట. వినపడి నా దగ్గర ఏమి లేవు కదా, సైలెంట్ గా విన్నాము. బయటకు వచ్చి వీడియో తెద్దామన్నా కానీ ధైర్యం చేయలేదు. బికాజ్ ఎందుకంటే మన దగ్గర గాజెట్స్ ఏం లేవు, అందుకని సైలెంట్ విన్నాం. అట్లా రౌండ్ వేసుకొని వెళ్ళిపోయింది అది. కాబట్టి ఆ ఫారెస్ట్ నుండి మనకి జంతువులు ఇటు వస్తా ఉన్నాయి. మీరు ఎవరు ఇక్కడికి వచ్చినా కానీ ఈ ఫారెస్ట్ లోకి అయితే వెళ్ళొద్దు, రిస్క్. ఇది బాబు ఖచ్చితంగా పెద్ద జంతువుదే, ఏదో చిరుతపూలు రండి. ఎగ్జాక్ట్ గా ఈ అడుగు అయితే చూడండి, 1 2 3 4 ఈ పాదం ఖచ్చితంగా అయితే అడవి పందులు, దుప్పులు, జింకలు, నెక్స్ట్ వచ్చేసి ఎద్దులు, ఇలాంటి జంతువులకైతే ఉండదు. ఇలాంటి అడుగు ఓన్లీ పిల్లి జాతి జంతువులకైతే ఉండిద్ది. ఇంత పెద్ద పాదం ఉందంటే చూడండి, దగ్గర దగ్గర నా అరిచేయికి సమానంగా ఉంది. ఇంత పెద్ద పాదం ఉందంటే అది ఏదో మీరే చెప్పండి. ఇక్కడ ఒకటి ఇట్లా వెళ్ళిపోయినాయి అడుగులు. సో మీరే అది చెప్పండి అనమాట, అది ఏ జంతువు అయి ఉంటుందో. ఇప్పుడు మనం అయితే ఎక్కడైతే మనం క్యాంపెయిన్ వేద్దాం అనుకొని వెళ్ళి మళ్ళీ రిస్క్ ఎందుకు లేని వెనక్కి వచ్చాము, అక్కడికైతే వెళ్ళి ఆ లొకేషన్ ఒకసారి మీ అందరూ చూపించి రిటర్న్ వెళ్ళిపోదాం. కూల్ గా ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఇక్కడ వేసుకొని క్యాంప్ ఫైర్ అక్కడ వేద్దాం అనుకున్నాం. కర్రలన్నీ తెచ్చుకున్నాం. కాకపోతే మా దగ్గర ఫస్ట్ మెయిన్ డిఫెన్స్ మైక్ ఇష్యూ వల్ల ఇక్కడైతే వాయిస్ అనేది రాలేదండి. అందుకనే నేను ఇప్పుడు మళ్ళీ దానికి రీవాయిస్ చెప్తున్నాను. ఇక్కడ మేమైతే యాక్చువల్గా నైట్ ఇక్కడికి వచ్చి క్యాంపెయిన్ వేద్దాం అనుకున్నాం. బట్ ఇక్కడ జంతువులు తిరుగుతాయన్న ఆలోచనతోటి మా దగ్గర ఏమీ డిఫెన్స్ లేకపోతుంటో మేము మళ్ళీ బయటకు వెళ్ళి అక్కడ వేసాం అనమాట. ఇక్కడ మేము ఫస్ట్ ఇక్కడే వేద్దామని కర్రలు అవన్నీ సేకరించాం. ప్లస్ ఆ దగ్గరలో మాకు ఎక్కువ కర్రలు కూడా దొరకలేదు, చాలా తక్కువ దొరికాయి అనమాట. అవి నైట్ మొత్తం సరిపోవు. అండ్ ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ ఈ జంతువుల మలం అయితే చూసేసి ఇక్కడైతే యాక్టివ్గా తిరుగుతున్నాయని గమనించి మేమైతే వెనక్కి వెళ్ళిపోయాం. ఎందుకు ఇక్కడ యాక్టివ్గా తిరుగుతున్నాయి, ఇక్కడ ఉండట్లేదు అని అంటే, అక్కడ ముందే మాకు ఒక కుంటలాగా ఉందన్నమాట, చెరువు. అక్కడికి వాటర్కి అయితే వస్తున్నాయి అవి. అందుకని మేమైతే ఇది చాలా డేంజర్ అనుకొని ఫ్రంట్కి అయితే వెళ్ళిపోయాం బయటికి. అంటే అడవి ముందు వెళ్ళాం. ఇక్కడ అన్నీ చూడండి, అన్ని జంతువులు అడుగులే. అండ్ ఇది గిన్నవరం ఫారెస్ట్ అనమాట మేము వెళ్ళింది. మాకు నాలెడ్జ్ ఏమీ లేదు దాని మీద. మీరు ఎవరికన్నా అది తెలుసుంటే ఈ అడవి ఎంత సేఫ్ అనేది కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ టైము ఏది సేఫ్ అనుకుంటే వచ్చి అక్కడ వేస్తాం. చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. అది నేల కాదు, వాటర్ ఉన్నాయి. కానీ అడుగున ఏమేమి ఉందో
ఈచ్ వన్ అయితే తెలుస్తుంది అనమాట.